విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం ఎంత నాణ్యంగా ఉంటే దిగుబడులు అంత నాణ్యంగా ఉంటాయి. మంచి విత్తనాన్ని ఎన్నుకోవటమే కాదు, విత్తిన తర్వాత ఆశించే చీడపీడల బారి నుంచి పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనేది ఎంతైనా అవసరం. ఈ ప్రక్రియ వల్ల పైరు విత్తింది మొదలు నెల రోజుల వరకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. ఒకవేళ విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తుకున్నట్లయితే ఆ పంటను తొలి దశలోనే మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు, రసం పీల్చు పురుగులు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి. నెల్లూరు జిల్లాలో రబీలో సాగు చేసే పంటల్లో విత్తన శుద్ధి గురించిన సమాచారాన్ని మనకందిస్తున్నారు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త విజయనాయక్. ముఖ్యంగా మనకి రబీ పంట కాలంలో ఎక్కువగా వేరుశెనగ, వరి, మినుములు, శనగ, నువ్వులు ఈ పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో ఇందులో ప్రతి ఈ పంటలు అన్నింటిలోనూ కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తూ ఉన్నాము. వరిలో 1 కేజీ విత్తనానికి 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బనిజం 50% కానీ, లేదంటే 2 గ్రామ్స్ సాఫ్, అంటే దీంట్లో మ్యాంగో జబ్బు, కార్బనిజం 2 కలిపి ఉంటుంది. ఈ 2 మందిట్లో ఏదో కలుపుకొని 1 కేజీ విత్తనానికి 1 నీటి ద్రావణం సరిపోతుంది. ఇలా 24 గంటల పాటు నానబెట్టాలి. ఈ నానబెట్టిన తర్వాత మరలా 24 గంటలు మండి కట్టిన తర్వాత మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లుకోవాలి. ఇలా మనం చేసుకున్నట్టయితే కనుక పంట నాట్లు వేసిన తర్వాత దాదాపుగా ఒక 40 రోజుల వరకు పంటను కాపాడుకోవచ్చు. దీంతో పాటు మనకి సీడ్లింగ్ ట్రీట్మెంట్ అంటారు, అంటే వేరుని ట్రీట్ చేయడం. దీన్ని మనము నారు వేసే ముందు నారు పెరికిన తర్వాత 1 లీటర్ నీటిలో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే బయో కంట్రోల్ ఏజెంట్ని 10 గ్రాములు కలుపుకొని అందులో దాదాపుగా ఒక 30 నిమిషాలు ఈ పెరికిన నారు కట్టలని ముంచి తర్వాత నాటుకున్నట్టయితే కనుక ఈ వేరు వ్యవస్థ ద్వారా ఈ సూడోమోనాస్ లోపలికి వెళ్ళి ఈ తెగులన్నింటినీ రాకుండా ఆపుతుంది. అంతేకాకుండా మనకి నాట్లు వేసిన తర్వాత దుబ్బు బాగా కట్టడానికి, పిలకలు బాగా రావడానికి, ఆరోగ్యంగా పెరగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వేరుశెనగ తీసుకున్నట్టయితే ఈ రబీ పంట కాలంలో సాగు చేస్తున్నటువంటి అన్ని ప్రాంతాలలో 1 కేజీ విత్తనానికి ఎవర్గోల్డ్ ఎక్స్టెండ్ అనే ఒక ట్రైఫ్లోజోఫైరమ్ అనే మందు ఉంటుంది. అదైతే కనుక 1 కేజీ విత్తనానికి 1 ml కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే కార్బనిజం అయితే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. సో అదేవిధంగా రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక ఈ వైరస్ తెగుళ్ళని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో దీనికి గాను మనం 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ 17.6 SL 2 ml కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులను అదేవిధంగా వైరస్ తెగుళ్ళని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మనము నువ్వులు తీసుకున్నట్టయితే నువ్వులలో 1 కేజీ విత్తనానికి 2.5 గ్రాముల సాఫ్ మ్యాంగో జబ్బు కార్బనిజం కలిపినటువంటి మందుని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఈ పచ్చదోమని అదేవిధంగా ఫిల్లోడిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఇమిడాక్లోపిడ్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటే ఫిల్లోడి తెగుళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము మినుము అయితేనేమి, పెసరనైతేనేమి తీసుకున్నట్టయితే ఈ మినుము, పెసరలో కూడా మనకు వైరస్ తెగుళ్ళు, 3 రకాల వైరస్ తెగుళ్ళు ఎక్కువగా పంట నష్టాన్ని ఆశించి ఒక్కోసారి పంట చేతికి అందకుండా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఈ 3 రకాల వైరస్ తెగుళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి తెల్లదోమ, పేనుబంక, అదేవిధంగా తామర పురుగు ద్వారా వ్యాపింపజేస్తుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కనుక ఈ రసం పీల్చే పురుగుల్ని అదేవిధంగా వైరస్ తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కుళ్ళు తెగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి 1 కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బనిజం 50% కానీ, లేదంటే 2 గ్రాముల సాఫ్ మ్యాంగో జబ్బు కార్బనిజం శిలీంద్రనాశిని కానీ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ కుళ్ళు తెగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు అయితేనేమి, అదేవిధంగా విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు అయితేనేమి, రసం పీల్చే పురుగులను అయితేనేమి కంట్రోల్ చేసుకుంటే ప్రతి పంటని దాదాపుగా మనము 30 రోజుల నుంచి 40 రోజుల వరకు పంటను కాపాడుకొని అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన పంట వేసిన తర్వాత అనవసరంగా మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది.